వంశీ డిజైన్ ప్రెజెంట్ చేయటం లేదు. ఎంత ఫస్ట్ క్లాస్ నువ్వు చెప్పినావు. ఏం చేసినావు? కాలు పట్టుకున్నావా? జోకులొద్దు. ఐ విల్ కిల్ యూ. అవులగాని వాయింది బే. నన్ను చంపితే నీకు పైసలు ఎక్కడికి వస్తాయిరా? పత్తిలకెళ్ళి దారం తీసినట్టు డీటెయిల్ గా చెప్పు. చెప్తాను విను సత్య. ప్రపంచంలో ఎవరికి తట్టని మాస్టర్ ప్లాన్ వేసి కాళ్ళు విరిచేసి మంచం ఎక్కించా. మంచం. ఎవరిని? వంశీనా? నీలాంటి మూర్ఖులు అలాగే ఆలోచిస్తారు. నేను విరిచింది వంశీ కాళ్ళు కాదు, వంశీ డిజైన్ చేసిన బట్టలు వేసుకోబోయే అమ్మాయి కాళ్ళు. ఈ జాకాల దెబ్బకు తట్టుకోలేక వంశీ దిక్కులు చూస్తున్నాడు. నో, డోంట్ వేస్ట్ మై టైం. అర్జెంట్ గా డబ్బులు పంపించు. అర్జెంట్. యాడుంటావు? ఎవరితో పంపాలి? సత్య, అతి తెలివి వద్దు, చెప్పింది విను. నేను బుడుంగా గార్డెన్లో లవంగా చెట్టు కింద హ్యాట్కి బెలూన్ కట్టుకుని అది గాల్లో ఎగురుతూ ఉంటే నేను ఆస్ట్రేలియన్ పేపర్ చదువుతూ పళ్ళికిలించి కళ్ళు మూసుకుని కూర్చుంటా. ఠీకే. వారే వా, ఈ జాగాలుగా నాకన్నా బద్మాషాలు ఎక్కున్నాడు. దాందే ఉందో నసీబ్ మంచిగా లేక కింద పడితే నేను ఈ బ్యాగ్ పైసలు వేయాలంట. ఈయన తల్లి వేస్తా. నీ బెలూ నువ్వు ఒక్కసారి వాళ్ళగాలే. గుగి ఫాక్స్, నువ్వు అర్జెంట్ గా ఈ స్థలం పేరేంటి? మోకాళ్ళ పర్వతం. అవును, భలే జంప్ చేస్తున్నావు. ఇంతకు ముందు ఎప్పుడన్నా సర్కస్ లో ఉన్నావా? లేదు. చేరచ్చుగా, మంచి స్టామినా ఉంది నీకు. మనం ఎక్కడికి వెళ్తున్నావు? నరకలోకం అని ఒకటి ఉంది, తెలుసా? విన్నాను. అక్కడ పాపం చేసిన వాళ్ళని నిప్పుల్లో కాల్చి నూనెలో వేయించి తందూరిలో 60 కళ్ళు చేస్తారట కదా. నీకు ఆకలేస్తుందన్నావుగా, అక్కడికి తీసుకెళ్లి నీకు డిన్నర్ పెట్టిస్తాను. ఈ రోజు శనివారం నేను తిన్ను. 12 గంటలు దాటాకైతే పర్లేదు. అబ్బా, నీకు కూడా అటువంటి సెంటిమెంట్లు ఉన్నాయి తల్లి? ఎందుకు లేవు? నాకు వెంకటేశ్వర స్వామి చాలా భక్తి. అయితే ఓ పని చేద్దాం, రాత్రి 12 అయ్యే వరకు ఇక్కడే భజన చేస్తూ కూర్చుందాం. అదేంటి? దానికోసం నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను. దాన్ని చుక్కల పర్వతం అంటారు. అటు తిరిగి కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవాలి. దండం పెడితే వస్తుంది? జ్యోతి వస్తుంది. నిజంగా? తిరుపతిలో అబద్ధాలు ఆడుతున్నావు. పాపం, జ్యోతి ఇక్కడికి ఎలా వస్తుంది? ఎదురింటి దూరేకలడితే ఎప్పుడే లేచిపోయిందిగా, మరెండు చెల్లు జ్యోతి. అబ్బా, అది లేచిపోయిన మానవ జ్యోతి కాదమ్మా, దిగి వచ్చే అమర జ్యోతి. వస్తే ఏం చేయాలి? ప్రార్థించాలి. ఏమని? నీ కోరికలన్నీ తీర్చమని. స్వామి జ్యోతిలోంచి ఠక్ 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 మని మెట్లు దిగొచ్చి నీ కోరికలన్నీ తిరుపతి లడ్డు రూపంలో నీ చేతిలో పెడతాడు. లడ్డు రూపంలో నీ చేతిలో పెట్టి భుజం తట్టేదాకా నువ్వు కళ్ళు తెరవకూడదు. ప్రార్థిస్తూనే ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. స్వామి త్వరగా రాడు, చాలాసేపు ప్రార్థించాలి. నా బుజ్జి గారు ప్రార్థించమ్మా. స్వామి 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 త్వరగా రా స్వామి, త్వరగా రా స్వామి. ఈరోజు శనివారం స్వామి, మీతో చాలా మాట్లాడాలి స్వామి. నా చేతుల్లో లడ్డు పెట్టు స్వామి, నా కోరిక తీర్చు స్వామి. స్వామి 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 త్వరగా రా స్వామి. నీకు స్వామి, ఈరోజు శనివారం స్వామి, రా స్వామి, త్వరగా రా స్వామి. స్వామి 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 నా కాడు కాదు స్వామి, రా స్వామి 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 రా స్వామి. అదేది వదిలేసావా? ఎక్కడా? కొండ దగ్గర. దానికి తెలియకుండా పారిపోయాను. నిజంగా బావా, ఇన్నాళ్ళకి నాకు తెలిసి నువ్వు చేసిన మంచి పని ఇదొక్కటే. అయితే నేను ఇప్పుడు ధైర్యంగా లుంగి కట్టుకోవచ్చా? ప్రశాంతంగా మందు కొట్టచ్చు, చక్కగా చికెన్ తినొచ్చు, వెల్లికిల్లో పడుకోవచ్చు, ఆరబెట్టుకు పడుకోవచ్చు. కుడికాలు ముందు పెట్టి లోపలికి ప్రవేశించు. సార్, యమలోకం అంటే కొమ్ములు, కొరలు, రంపాలు, మరుగుతున్న నూనె, మండుతున్న నిప్పులతో భయంకరంగా ఉండాలి. కానీ ఇలా మోడర్న్ గా ఉంది సార్. అది ఓల్డ్ స్టైల్. ఆ స్టైల్లో శిక్షలు అమలు పరుస్తుంటే కేసులు పెండింగ్ లో పడిపోయి పాపుల క్యూలు స్వర్గం దాకా పోతున్నాయి. అక్కడ ఈ పాపిష్టి వేదంలో రంభా, ఊర్వశి, మేనకలను టీచింగ్ చేస్తూ ఋషుల్ని వాళ్ళని అల్లరి చేస్తూ స్వర్గాన్ని నరకంగా మార్చేస్తున్నారు. ఈ న్యూసెన్స్ భరించలేకే ఈ కంప్యూటరైజ్డ్ యమలోకాన్ని సృష్టించాను.
అక్కడ 100 మంది 100 రోజుల్లో చేసే పనిని ఇది 1 రోజులో చేస్తుంది. అంటే నేను చిట్టాలవి రాయనక్కర్లేదా సార్? అక్కర్లేదు, అంతా కంప్యూటరే చూసుకుంటుంది. నీవు బటన్ మాత్రం నొక్కితే చాలు. కింకరి, సార్ ఇది ఈ నెలలో చంపాల్సిన పాపుల పేర్ల ఫ్లాపీ. ఎవరెవరిని ఏ టైంలో ఎలా చంపాలో వివరాలన్నీ దీనిలో ఉన్నాయి. ఆ ప్రకారం వాళ్ళని చంపి శిక్షించాలి. ప్రతి నెల నేనొచ్చి చెక్ చేస్తాను. ఏదైనా తేడా వచ్చిందో అటు చూడు. వాళ్ళని ఎందుకు పీకేశానో తెలుసా? పాపుల దగ్గర లంచాలు తీసుకొని స్వర్గానికి పంపించి శిక్షణలో కన్సెక్షన్లు ఇచ్చి నానా అవకతవకలు చేశారు కనుక. మేము అలాంటి పాపాలు చేయండి సార్. చేసినట్లు తెలిసిందో మిమ్మల్ని పీకేసి మీ ఫోటోలు అలా వేళ్లాడదీస్తాను. బీ కేర్ఫుల్. అలా ఎక్స్క్యూజ్ మీ సార్, కాల్ ఫ్రమ్ కైలాసం. ఎవరు? మేడం గారు లైన్ లో ఉన్నారు. పెద్ద మేడం దగ్గర నుంచా, చిన్న మేడం దగ్గర నుంచి? పార్వతి మేడం నుంచి సార్. ఓ హాయ్ పారు, ఏమిటి? నేను రావడానికి లేట్ అవుతుంది. నువ్వు ఫోన్ చేసే. లేదు లేదు, గంగ దగ్గరికి కాదు, బ్రహ్మ విష్ణుల దగ్గరికి. మీటింగ్ ఉంది. స్టోరీ చెప్పండి ప్లీజ్, నా మాట నమ్ము. నమ్మకం చేస్తాను. ఓకే బాయ్. ఇక మీరు మీ పనులు చూసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అమ్మదే అదే 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 అమ్మదే అదే అదే. ఓయ్, ఏమిటిది? చామ్రాడి మరి నాకు పగేస్తాడు ఎందుకు? అలా పొగేసి డబ్బులు అడుకోవడం వాళ్ళ వృత్తి. చిల్లర ఎచ్చిపోతాడు. సరే సరే, నేను చెప్పానని చెప్పి ఆ క్యాష్ కౌంటర్ దగ్గర తీసుకో. ఓ, చూడు చాయో చూడు చాయో. ఈ సూడు సాయి గడాడో కేరళోడు అంటే నువ్వు కేరళ నుంచి వచ్చి ఇక్కడ టీ అమ్ముతున్నావా? అల్ల సరే, ഞാൻ ചന്ദ്രമണ്ഡലം నుండి വന്നാச்சு. అంటే తమరు చంద్రమండలంలో కూడా టీ అమ్ముతారా? ఆమా సార్, అంగ అమెరికా నుండి రష్యా నుండి ర్యాకెట్ వస్తున్నాయిలే. వాళ్ళకి టీ సప్లై ఉంది, తమకి చాయ్ సప్లై ఉంది. నువ్వు వెళ్ళి బయట ఉండు. అప్పుడే సార్ చూడు చాయో.